పవన్ కళ్యాణ్ అంటే దూకుడుకు మారుపేరు. అధికారంలోకి రాకముందు తన వ్యాఖ్యలతో ప్రసంగాలతో ఉర్రూతలూగించేవారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే పంథాలో కొనసాగారు. కానీ ఇటీవల పవన్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గతానికి భిన్నంగా తన హావభావాలను మార్చేశారు. ఇందుకు పవన్లో వచ్చిన ఈ మార్పు వెనుక కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన స్టైల్ మార్చారా? గతానికి భిన్నంగా తన హావభావాలను మార్చుకున్నారా? కూటమి ప్రభుత్వంలో మంచి పాలనాధ్యక్షులుగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొద్ది రోజులుగా పవన్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ప్రజలతో మమేకమవుతున్న తీరు, యంత్రాంగానికి ఇస్తున్న ఆదేశాలు ఆయనలో మార్పునకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. మరో పవర్ సెంటర్గా లోకేష్ కూడా తనదైన శైలిలో పరిపాలనలో భాగమవుతున్నారు. అయితే వీరి ముగ్గురిలో పవన్ కళ్యాణ్ వైఖరిలో స్పష్టమైన మార్పు మాత్రం కనబడుతుంది. ఇటీవల ఏపీ భారీ తుఫాను ఊపిని ఎదుర్కొంది. మోంతా తుఫాను ఏపీకి భారీ ప్రమాదకంగా మారుతుందని కేంద్రం కూడా హెచ్చరించింది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉంటూ ఎప్పటికప్పుడు తుఫాను ముందస్తు చర్యలు, తుఫాను తీరం దాటిన తర్వాత సహాయక చర్యలపై సమీక్షించారు. 3 జిల్లాల్లో ఏరియల్ సర్వే చేపట్టి పునరావాస కేంద్రాలను సందర్శించారు. మంత్రి నారా లోకేష్ సైతం సచివాలయంలో ఉంటూ సమీక్షలు జరిపారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకోవాల్సింది హోంమంత్రి వంగలపూడి అనిత. కానీ హోంమంత్రికి మించి నారా లోకేష్ వ్యవహరించారు. అయితే శాఖల పరంగా ఇది తప్పు పట్టలేము కానీ అటు పవన్ సైతం ఇదే మాదిరిగా వ్యవహరించడం మాత్రం కొంత చర్చకు దారితీస్తుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు రకరకాల విపత్తులకు సంబంధించి 15 ఘటనలు జరిగాయి. కానీ ఎన్నడూ పవన్ కళ్యాణ్ బయటికి రాలేదు. బుడమేరు వాగు పొంగి ప్రవహించి విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రాణ నష్టం కూడా సంభవించింది. గోదావరితో పాటు కృష్ణానదులు పొంగి ప్రవహించిన సమయంలో వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ బయటికి రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా తుఫాన్ నేపథ్యంలో నేరుగా కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గంలో పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు తర్వాత సమీక్షలు జరుపుతూ మంచి పేరు తెచ్చుకున్నారు నారా లోకేష్. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి విపత్తుల సమయంలో పాలనా దక్షత బయటపడుతుంది. సీఎం తర్వాత ఇప్పుడు లోకేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో పవన్ బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు తర్వాత లోకేష్ అన్నట్లుగా ఒక వాతావరణం క్రియేట్ అయింది. తుఫాన్ నేపథ్యంలో పంచాయతీరాజ్తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ చూస్తున్న పవన్ కళ్యాణ్ సైతం బయటకు వచ్చారు. రైతులతో మమేకమయ్యారు. తద్వారా తాను కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నానని, మంచి పాలనా దక్షునిగా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ పాలనా పరంగా ముందుకు దూసుకువెళ్తుండగా పవన్ కాస్త వెనుకబడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు, లోకేష్ అనేలా పరిస్థితులు మారిపోయాయి. అందుకే రేసులో వెనుకబడకూడదనే పవన్ కళ్యాణ్ కూడా పాలనపై పూర్తి దృష్టి పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు, దూకుడైన రాజకీయాలను పక్కన పెట్టిన పవన్ తనదైన స్టైల్ను మార్చుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే చంద్రబాబు, లోకేష్తో పవన్కు ఉన్న ఒక సామరస్యమైన పోటీ అని, ఇది తప్పకుండా ఏపీ ప్రజలకు మేలు చేసే పోటీని అని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్లో కనబడుతున్న స్పష్టమైన మార్పు ఆయనకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.